ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మాదాపురం అనే గ్రామంలో ఉన్నాము. ఇక్కడ గత 6 సంవత్సరాలుగా 10 ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నటువంటి రైతు ఉప్పునూరు మల్లారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అయితే వీరు ఇక్కడ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు. రసాయన ఎరువుల వాడకానికి సేంద్రియ ఎరువుల వాడకానికి మధ్య గల తేడా ఏంటి, అలాగే ఈ యొక్క మొక్క ఖరీదు ఎంత, సుమారు ఈ 10 ఎకరాలు గాను ఎన్ని మొక్కలు నాటుకున్నారు, అలాగే సబ్సిడీ విధానం ఎలా తెచ్చుకున్నారు అనే విషయాన్ని ఆయన మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. అన్న ఇప్పుడు మీకున్న మొత్తం ఎన్ని ఎకరాలు ఉన్నది, అందులో మీరు పామాయిల్ తోట ఎంత సాగు చేస్తున్నారు? మాకున్నది 16 ఎకరాలు ల్యాండ్ ఉంది. దాంట్లో 10 ఎకరాలు పామాయిల్ తోట సాగు చేస్తున్నాం. మిగతాదంతా ప్యాడీ అంటే వరి వేస్తాము. వరి వేస్తారు. ఇది 2018 నుంచి మేము వేసాము. దాంతో కొనసాగుతాము. అని 10 ఎకరాల పామాయిల్ తోట సుమారుగా మనకి ఎన్ని చెట్లు నాటుకున్నారు? ఒక ఎకరానికి వచ్చి 57 మొక్కలు. ఒక ఎకరానికి 57 మొక్కలు. 10 ఎకరాలలో 570 మొక్కలు మనం నాటాము. అంటే మరి ఇప్పుడు మీరు అంటే మొక్కకి మొక్కకి మధ్య ఎంత సుమారుగా పెట్టుకున్నారు? 9 మీటర్ల గ్యాప్ ఉంటుంది. 9 మీటర్ల గ్యాప్ అంటే అడ్డం పొడుగు 9 మీటర్లు. త్రిభుజాకారంలో వేస్తాం. ఎడు చూసిన 9 మీటర్లు. ఎడు చూసిన 9 మీటర్లు తీసుకుంటారు. ఒక మొక్కకి త్రిభుజాకారంలో 9 మీటర్ల గ్యాప్ ఉంటుంది. 9 మీటర్ల గ్యాప్ లోనే ఎండ ఎలుతురు రావడానికి త్రిభుజాకారం వేయడం వల్ల ఎలుతురు ఎండ సక్రమంగా పడుతుంది కాబట్టి తోట ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. దగ్గర దగ్గర ఉండేదని ఎండ తక్కువ ఉంటుంది, ఎదుగుదల పంట రాదు, పంట దిగుబడి రాదు. పంట దిగుబడి డ్యామేజ్ అవుతుంది. ఎలుతురు తగిలితే ఎంతైనా చెట్టు తొందరగా పంట వచ్చేస్తారు. అంటే ఇప్పుడు మీరు మొదట పంట పెట్టినప్పుడు అన్న అప్పటి నుంచి మొత్తం సేంద్రియ పద్ధతిలో మాత్రం ఫస్ట్ టైం లేకపోతే రసాయనిక ఎరువు అట్లా వాడారా? మాకు ఇచ్చినప్పుడు గవర్నమెంటే మనకి 3 సంవత్సరాలు సబ్సిడీ కింద ఎరువులు సప్లై చేస్తారు. ఇవన్నీ రసాయనిక ఎరువులే. సూపర్, పొటాష్, యూరియా ఈ 3 కలిపేయాలి. వాటితో పాటు బోరాను, మెగ్నీషియం ఇస్తారు. లోపాలు ఉంటే బోరాను, మెగ్నీషియం కూడా వాళ్ళు ఇస్తారు. ఒక 3 years వరకు మనకి సబ్సిడీ కింద అందజేస్తారు. ఎటువంటి ఉన్న ఎరువులు వాళ్ళే ఇస్తారు. వాళ్ళే ఇస్తారు. అంటే సబ్సిడీ ఎంత వచ్చే అవకాశం సుమారుగా? సుమారుగా ఎకరానికి ఒక 3,000-4,000 ఇస్తారు. కట్టాలంటే మనకి అప్పట్లో కట్టలే ఇచ్చేవాళ్ళు. డైరెక్ట్ మంది కట్టలే ఇచ్చేవాళ్ళు. వాటిని వేసి 3 సంవత్సరాలు వాళ్ళతో నడిపించాను. మనం వేసుకునేవాళ్ళు. 1 year మొక్క డైరెక్ట్ ఇచ్చింది మీకు. అంటే 1 year మొక్క అంటే సుమారు మీరు పెట్టిన తర్వాత ఎన్ని రోజులకు మీకు చేతికి వచ్చిందన్న పంట? 3 సంవత్సరాలకు. 3 సంవత్సరాలకు వస్తుంది. 1 year ప్లస్ 3 years కలిస్తే 4 years. 4 years స్టార్ట్ అవుతుంది. 4 years కి మన పంట స్టార్ట్ అవుతుంది. మేము 3 సంవత్సరాల నుంచి కొద్దిగా బలం పెట్టడం వల్ల జల్లు స్టార్ట్ అయింది కాబట్టి మనం పంట తీసుకుంటూ వచ్చాం. జల్లు పైకి రావాలంటే ఆర్గానిక్ ప్రొడక్ట్ అని మహతి ఎక్స్పోవాలి. మహతి కంపెనీ, మహతి ఎకోటెక్ కంపెనీ వారికి ఆర్గానిక్ ప్రొడక్ట్. దీన్ని మనం రెగ్యులర్ గా ప్రతి నెల ఎకరానికి ఒక ప్యాకెట్ చొప్పున మనం వాడతాం. దానివల్ల మెత్తగా ఆయిల్ లాగా ఉంటుంది. ఎట్లా అంటే వాటర్ మొత్తం కలుపుకొని వాటర్ లో సాలబుల్ అవుతుంది. వాటర్ లో ఒక టబ్బులో వాటర్ తీసుకొని దాంట్లో చేసి ప్యాకెట్ దాంట్లో పెట్టి మొత్తం కలిపేసిన తర్వాత దీన్ని డ్రమ్ములోకి పోసారు. అంటే 10 ఎకరాలు కూడా సార్ 10 ప్యాకెట్లు వేసేస్తారా? అట్లా పోయాం. ఇప్పుడు ఒక్కొక్క లైన్ కి ఇప్పుడు మొత్తం డ్రిప్ సిస్టమ్ లో 4 లైన్లు ఉన్నాయి. 4 లైన్లు అంటే ఒక్కో లైన్ కి 3 ప్యాకెట్లు చొప్పున 10 ఎకరాలు ఏం చేస్తాం డివైడెడ్ బై చేసేసి భాగాలు చేస్తాం. అయితే మనం రసాయనిక ఎరువులు ఎక్కువ వాడటం వల్ల ఏమవుతుందంటే చెట్టు ఇట్లా హెవీ సైజ్ రాకుండా బారుగా పైకి వెళ్ళిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే పంట తగ్గుతుంది. చెట్టు అమాంతం పెరిగేటప్పటికి నీకు దిగుబడి తగ్గిపోతుంది. అదే నువ్వు ఆర్గానిక్ ఎరువులు వాడటం వల్ల లేట్ ప్రాసెస్. అంటే మనం మొక్కకి ఎక్కి అనేసరికి టైం పడుతుంది. దీంతో పెరగదు చెట్టు. చెట్టు ఒక బలమైన ఆకారం తయారవుతుంది. తయారం పెరిగినప్పుడు మనకు ఆటోమేటిక్ గా గెలల సంఖ్య కూడా పెరుగుతుంది. కాబట్టి మనకు దిగుబడి ఎక్కువ వస్తాయి. మామూలుగా 12 టన్నులు వచ్చే రసాయనిక ఎరువులు వేస్తే చెట్టు ఎదిగిపోతుంది కాబట్టి తక్కువ టన్నులు వస్తాయి. అదే ఆర్గానిక్ వేయడం వల్ల మనకి టన్స్ ఎక్కువ వస్తాయి. 12 టన్నులు సంవత్సరానికి వస్తే దీనికి 14 టన్నులు అట్లా వస్తాయి. అంటే ఇప్పుడు మరి మార్కెట్ లో చూసుకుంటున్నా రసాయనిక ఎరువులు వాడిన దానికి మీ దానికి ఏమన్నా రేట్ తేడా ఉంటుందా, సేమ్ రేట్ ఉంటుందా? రేట్ అనేది ఒకటే ఫిక్స్డ్ గవర్నమెంట్ రేట్. గవర్నమెంట్ రేట్ వాడు ఇలా రిలీజ్ చేస్తే ఆ రేటుకే ఏ గేలైనా కొనాల్సిందే ఎవరైనా సరే. అన్నది ఏంటంటే రసాయనిక ఎరువులు బరువు తక్కువ వస్తుంది. అదే మన ఆర్గానిక్ వాడడం వల్ల ఈ బరువు కాయలు కూడా ఊరుతాయి, గింజ కూడా లావు ఊరుద్ది. దాంతో ఆయిల్ పర్సెంటేజ్ పెరుగుతుంది, గెల కూడా బరువు వచ్చే. సో దానివల్ల మనకి దిగుబడి ఎక్కువ వస్తుంది. ఆర్గానిక్ కి రసాయనానికి ఆర్గానిక్ దిగుబడి ఎక్కువ వస్తుంది. రసాయనిక ఎరువులు ఏంటి వస్తుంది ఒక్కసారి వచ్చి ఇబ్బంది అయిపోయి చెట్టు పెరిగిపోతుంది.
అంటే ఇప్పుడు మీరు కొద్దిగా లాభం ఎక్కువ ఎలా వస్తుంది, ఎక్కువ తూకం వస్తుందని మీరు చెప్తున్నారు కదా, మరి దీనికి ఏమైనా పురుగు అని అలాంటిది ఏమైనా సోకే అవకాశం ఉంటుందని? గెలకి ఎటువంటి పురుగు అట్లాంటివి ఏముండవు. ఎలాంటి తయారైతే ఆ గెల వచ్చేంత వరకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎటువంటి మందు కూడా స్ప్రే చేయక్కర్లేదు. అంటే మొక్క ఎదిగే దశలో మాత్రం ఏమైనా ఉండే అవకాశం ఉంటుందండి? మొక్కలు ఎదిగే దశలో ఏముండదు, మొగి చచ్చిపోయే పురుగు ఒకటి పడుతుంది. ఆ పురుగు ఒకదానికి మనం మందు కొట్టేసుకుంటే దీనికి పెద్ద స్ప్రెయిన్స్ కూడా ఉండవు. ఓన్లీ అడుగున మందులు వేయడం తప్ప పైన స్ప్రేస్ ఉండవు. ఉండవంటే ఏదైనా వస్తే తప్ప. ఇప్పుడు మనకు వచ్చి మేము వేసిన 6 సంవత్సరాల కాలంలో అలాంటి రోగాలు ఏం రాలేదు. మేము స్ప్రే అయితే ఏం చేయలేదు. ఈ వాడటం వల్ల ఇవి కూడా రావట్లేదు. అన్న ఇప్పుడు ఈ యొక్క ప్యాకెట్ మీరు 1 ఎకరా పొలం గాను ఇలా 1 కేజీ ప్యాకెట్ వాడతారా, ఇంతకంటే ఎక్కువనే వాడతారా? ఇంకా కేజీ వాడతారు. అంటే ఇప్పుడు 10 ఎకరాలు ఉంది కనుక 10 సరిపోతాయి అనమాట. 9 మీటర్ల దూరంలో ఉంటది కాబట్టి మనం ఎకరానికి 1 ప్యాకెట్ చెప్పిన 10 ఎకరానికి 10 ప్యాకెట్. ఎట్లా నెలకు ఒకసారి ఇస్తారా, 10 రోజులకు వస్తారా? నెలకు ఒకసారి ఇస్తారు. స్టార్టింగ్ లో 15 రోజులకు ఒకసారి, ఇప్పుడు మంత్లీ ఒకసారి. అంటే మీరు వేరే పంటతో పోల్చుకుంటే దీనికి మన నీళ్ళు అనేది ఒకటి చూసుకుంటే సరిపోతారు అనమాట. మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. వాటర్ ఒక్కొక్క మొక్కకి 300 లీటర్లు కావాలి. ఈ 6 లీటర్లు సప్లై ఇస్తే మొక్క అంటే ఒక రోజు కన్నా రోజు 300 లీటర్లు కావాలా? అంటే వాటర్ శాతం అనేది చాలా ఎక్కువ ఉండాలి. వాటర్ అనేది ఎక్కువ ఉండాలి. వాటరే దీనికి ప్రధానం అన్న. మరి బయట చూసుకుంటే ఇప్పుడు ఎన్నో రకాల పంటలు ఉన్నాయి. మరి ఎన్నో రకాల పంటలు ఉన్న తర్వాత కూడా మీరు ఈ పామ్ ఆయిల్ ఎంచుకోవడం గల ముఖ్య కారణం ఏంటి? బయట ఎన్నో రకాల పంటలు ఉన్నాయి. ఇప్పుడు బియ్యం రసాయనిక ఎరువుల ద్వారా బాగా జనం ఎక్కువ పడతారు. పంట తీయాలని కూడా ఎక్కువ పెట్టుబడితో కూడుకునే వ్యవహారం. అవును, వీటికి పెట్టుబడితో పని లేదు. 3 సంవత్సరాలు మనకి సబ్సిడీ మందులు ఇస్తారు కాబట్టి నడిపించుకుంటాం. దాని తర్వాత కూడా ఈజీ చేయటం. ఇప్పుడు వచ్చిన గెల 15 రోజులకు ఒకసారి మనం కట్ చేయించుకుంటే 3 మనుషులు పడతారు మనకి కట్ చేయడానికి. అంతే. ఈ కట్ చేసిన దాన్ని లోడింగ్ చేసి లోడింగ్ పాయింట్ దగ్గర పోయి మనం డెలివరీ చేసేస్తాం మిల్ దగ్గరికి. సో ఈ పనితో ఇవాళతో అయిపోతుంది. అదే మనం రెగ్యులర్ గా మిర్చి తోటలో ఇస్తే రెగ్యులర్ గా మనం పని చేయాలి, మనతో పాటు కూలీలు కావాలి. అధిక శాతం కావాలి. రసాయనిక ఎరువులు ఎక్కువ పడతాయి. ముఖ్యంగా ఏంటంటే కొన్నిసార్లు అది రేటు మార్కెట్ లో పలకొచ్చు, పలకపోవచ్చు. వర్ష ప్రభావం వల్ల కొన్నిసార్లు ఎక్కువ అవి ఉంటది. దీని ఆ రేట్లు మనం చెప్పడానికి కుదరదు. ఒక రోజు ఒక రేట్ ఉంటుంది, రెండో రోజు ఇంకో రేట్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనం రిస్క్ పడలేక, జనంతో కూడుకున్న మనం చేయలేక, ఇది ఒక పద్ధతిగా మనకి ఈజీగా ఉంది కాబట్టి ఈ పంట వైపు మనం మొగ్గు చూసాం. అయినా ప్రస్తుతం చూస్తే కూడా మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ యొక్క ఆయిల్ ఫామ్ సంబంధించి ఎన్నో రకాలుగా రైతులు కూడా ఎక్కువ పెట్టాలని వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు కదా. అందుకని సబ్సిడీ కూడా మనకి ఎక్కువ. మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఇది ఆయిల్ ఫామ్ కి బాగా సబ్సిడీలు ఇచ్చి డ్రిప్ తో సహా ఇప్పుడు ఇస్తున్నారు. సబ్సిడీలోనే డ్రిప్ కూడా. డ్రిప్ ఉంటేనే ఇప్పుడు ఇది వేయాలి. అవును, వాటర్ శాతం కూడా ఎక్కువ ఉంటేనే మనం వాడుతున్నాం కాబట్టి గవర్నమెంట్ కూడా మంచి ప్రోత్సాహాలు ఇస్తుంది. సో ఇప్పుడు రైతులు బాగా ఎక్కువ యాకరేజీ. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఇక్కడ ఉన్నారు కన్నా, మరి దగ్గర పాటలో మీకు ఇక్కడ ఈ యొక్క దీనికి సంబంధించిన ఫ్యాక్టరీ ఎక్కడ ఉన్నది? దీనికి సంబంధించిన ఫ్యాక్టరీ అక్షరాపేటలో ఉంది. అక్షరాపేట మరి చాలా దూరం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీ తరఫున మాకు సెంట్రల్, ఇప్పుడు మా ముదిగొండ మండలం, ఈ మండలానికి విజయ కంపెనీ ఫ్యాక్టరీ వాళ్ళు మాకు నేలకొండ సెంటర్ ఇచ్చారు. ఇక్కడ నుంచి మేము సెట్ చేసి ఒక డేట్ ఇస్తారు. ఈ డేట్లో సెట్ చేసి ఆ డేట్ రోజు మేము సెట్ చేసుకొని తీసుకొని నేలకొండపల్లి మార్కెట్ రిమోట్ చేసేస్తే అందుకు వాళ్ళ వెహికల్ వచ్చి, కంపెనీ వెహికల్ వచ్చి ట్రాన్స్పోర్టేషన్ మళ్ళీ మిల్లుకి తీసుకెళ్ళి. అంటే ఈ నెలకొండపల్లి వరకు మీరు పెట్టుకుంటే చాలా అనమాట. అక్కడ తూకం వేసేసి వాళ్ళు తీసేస్తుంటారు. లేదు మనకు ఓపిక ఉంది, ఒక డీసెల్ వ్యాన్ లేకపోతే ట్రాక్టర్ పెట్టుకుని అక్కడ పెట్టబోతుందంటే వాళ్ళకి మన కిరాయి కూడా ఇచ్చారు. సుమారుగా టన్నులు లెక్క అంటే ఇంటికి అంత ట్రాన్స్పోర్ట్ అయితే అట్లా ఇస్తారు. అది ఇచ్చేస్తారు వాళ్ళు. అంటే మనకి ఏంటంటే పంట అమ్ముకోవడానికి కూడా పెద్ద ఇబ్బంది లేదు. మనకి బండి ఉంటే అదే మనం వేసుకొని అక్షరాపేట పోతే మన కిరాయి మనకి ఇచ్చారు. అంటే మనం దూరం పోలేం కాబట్టి ఇక్కడ దగ్గర పట్ట మనకు సెంటర్ ఇచ్చినప్పుడు ఈ సెంటర్ లో వదిలేస్తే వాళ్ళే వేసుకొని పోతారు కాబట్టి మనకి ఖర్చు ఉండదు. అంటే మీకు బయట వేరే పనులు అయిందంటే 15 రోజులకు ఒకసారి అలా వచ్చి సర్వే తీసుకొని మనం ఒక రోజు కష్టపడితే కనుక అయిపోతుంది. మిగతా టైంలో మనం వేరే పని కూడా ఈ పంట మనం ఖర్చు చేసేటప్పుడు ఇది ఆగం అయిపోద్దో, ఈ పండ్రో లేదా రాలిపోతాయో ఇవన్నీ ఏమి ఇబ్బంది ఉండదు, ఎలాంటి నష్టం ఉండదు. వర్షం వచ్చినా మనం ఇసుకుపోయి దాయాల్సిన పని లేదు. ఈ పంటని ఓపెన్ మార్కెట్ ఎప్పుడైనా సరే మనం తీసుకపోవచ్చు. కొట్టిన 2-3 రోజుల్లోపు 48 గంటల లోపు అది చేస్తాను మిల్ దగ్గర.
సో మనం కొట్టిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఇస్తే కాదు, అది ఏ పంట నష్టం లేదు. పంట మనకి కాలిపోతుందా లేకపోతే మునిగిపోతుందా నీళ్ళు తేలిపోతుందా అనేది. మరి ముఖ్యంగా ఏంటంటే కూరగాయలు వేస్తున్నా పండ్ల తోటలు వేస్తున్నా కొద్దిగా చాలా మంది దొంగతనం చేసే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇది ఎవరు ముట్టుకోరు అనుకుంటున్నారు. ఎవరు ముట్టుకోరు, గొడ్లు తినవు, మేకలు తినవు, కోతులు కూడా తినవు. కోతులు వచ్చినా కూడా ఇట్లా ముళ్ళు ఉంటాయి. సో ఇట్లా చేయి కూడా పెట్టడానికి లేదు. పంట నష్టం అనేది లేదు. ఉన్న పలంగా మనం ఏ గెల అయితే కొట్టామో ఆ గెలను తీసుకుపోయి వేడికి పెట్టేసి అందుకు దింపారు అంతే. కాబట్టి అమౌంట్ అనేది ఏ రూపంలో తొందరగా ఇస్తారా? అమౌంట్ అనేది మనం అకౌంట్ నెంబర్ ఇస్తాం. వాళ్ళకి మనకు ఒక నెంబర్ ఇస్తారు, ఎఫ్ కోడ్ అని. గవర్నమెంట్ మనకి ఏం చేస్తుందంటే F5170 మా నెంబర్. ఆ నెంబర్ మీద ఏ బిల్లు మీద మనం 5170 కొట్టించి వాళ్ళకి ఏ బిల్ ఇస్తాం, పేమెంట్ బిల్ ఇస్తాం. దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే మిల్లు దగ్గర పంపించి కంపెనీలో అది సరెండర్ చేస్తారు. ఎవరి పేరుతో అనేది F5170 అని ఉందో మాకు అకౌంట్ నెంబర్ దానికి ఆల్రెడీ యాడ్ అయ్యి ఉంటుంది. సో ఆ అకౌంట్ వాళ్ళు 2-3 days లో మనకి అమౌంట్ పంపిస్తారు. నాకు గత 3 సంవత్సరాల నుంచి మీరు సేంద్రియ పద్ధతిలో ఈ ధరణి శుద్ధి అనేది మందు వాడుతున్నారు కదా, అంటే మనం బయట చూసుకుంటే సేంద్రియ పద్ధతి ఇంకా ఎటువంటి వేరే కంపెనీ లేవా? మీరు ఇదే వాడడం గల ముఖ్య కారణం ఏంటి? ఉన్నాయి, ఇంకా బయట కంపెనీలో 5-6 కంపెనీలు అందరూ తిరిగి ఇంట్రడ్యూస్ చేశారు. కానీ వాటిలో మనకున్న వాటిలో ఈ ధరణి శుద్ధి అనేది అందరూ వాడటం వల్ల దాంట్లో నుంచి ఒకదాన్ని ఎంచుకొని మనకు బలంగా ఏది పని చేస్తుందో మనకు ఉపయోగపడేదాన్ని తీసుకున్నాం. సో దీంతో పాటు ఒక 10-15 మంది వాడుతూనే ఉన్నాం. సుమారు 10-15 మంది వాడుతున్నాం. దాంట్లో మనకు ఎక్కువ రిజల్ట్ వచ్చింది కాబట్టి అందరూ వచ్చి మనం చూసి ధరణి శుద్ధి వాడటం ఇది రెగ్యులర్ మీరు కంటిన్యూ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ మందు వాడడం వల్ల అంటే మన భూములు కానీ ఎటువంటి మార్పు కానీ అలాంటివి తేడా వచ్చే అవకాశం? బయట మందులకి మన మందుకి ఏంటంటే మన భూమి గుల్లపారి పైకి పొంగులాగా వస్తుంది మట్టి. ఎర్రలు తోడటం వల్ల మెత్తగా గుల్లబారి భూమి మంచి ఈజీగా ఉంటుంది. సో ఈజీగా ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ తీసుకొని చెట్టు కూడా బలంగా రావడానికి మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి దీనివల్ల దిగుబడి పెరుగుతుంది. సో భూమి కూడా మనం పొంగులాగా వచ్చేసి మంచిగా బలాన్ని ఇస్తుంది. కాబట్టి ధరణి వాడు అన్న. ఇప్పుడు మరి మార్కెట్లో చూస్తే చాలా రకాలు ఉంటాయి కదా, మీరు ఎటువంటి రకం విత్తనం పెంచుతున్నారు? ఇదే రకం విత్తనం పెంచుకోవడం గల ముఖ్య కారణం ఏంటి? అప్పట్లో 2018లో మాకు ఉన్న విత్తనం ML161 అని ఇది మాకు ఇంట్రడ్యూస్ చేశారు. మాకు ఇవే మొక్కలు ఇచ్చారు. ఆ టైంలో వేసిన వాళ్ళందరం ఇదే విత్తనం వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ప్రోత్సహించి మళ్ళీ వేరే విత్తనాలు వచ్చింది. 2 items వచ్చినాయి కానీ అటు పేర్లు ఇంకా మాకు అనౌన్స్ కాలేదు. కానీ ఈ ML161 ఇప్పటికీ సప్లై అయితేనే ఉంది. ఫస్ట్ లో మనం స్టార్ట్ చేసేటప్పటికి ఈ మట్టలన్నీ ఇచ్చిన తర్వాత 4 టన్నులు చొప్పున వస్తుంది ఎకరానికి. 4 టన్నులు అంటే మీకు 10 ఎకరాలు అనుకో 40 టన్నులు. 40 టన్నులు వచ్చింది. దాని ఖర్చు ఎంత ఉంటుంది అన్న? సుమారుగా ఖర్చు ఇక్కడ వచ్చి మాకు ఒక 10,000 ఖర్చు వస్తుంది. 10,000 ఖర్చు, ఎకరానికి 10,000 వస్తుంది. మామూలుగా ఖర్చు ఏంటంటే లోడింగ్ కి ట్రాక్టర్ కిరాయి 2,500 అవుతుంది, లేబర్ కిరాయి ఒక 2,500 అవుతుంది, 5,000. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ అయితే అదైతే మొత్తం కూలీలు ఖర్చు చేసుకుంటే మందు కట్టలు ఈ ధరణి శుద్ధి వేసుకుంటే మొత్తం ఇది ఒక 5,000, 7,000 10,000 ఖర్చు వస్తుంది. ఎకరానికి 10,000 ఖర్చు వస్తుంది సుమారుగా. 1 year ఆ టైంలో అంటే సుమారుగా మీకు అన్న ఇప్పుడు ఒక 40 టన్నులు వచ్చింది కదా 10 ఎకరాలకు గాను. అంటే ఈ 40 టన్నులకు గాను అప్పుడు రేట్ ఎంత వరకు సుమారుగా మార్కెట్? అప్పుడు మనకి 12,500 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడంటే రేటు పెరిగింది, 20,000 అయింది కాబట్టి ఈ రేటు వేరు. అప్పుడు మీకు 12,500 అంటే సుమారుగా మీరు ఎప్పుడైనా ఒక 5 లక్షల రూపాయలు అప్పుడు మీకు చేతికి వచ్చింది. 1 లక్ష రూపాయలు ఖర్చు 4 లక్షల రూపాయలు మిగిలినాయి అనమాట. అంటే 5 సంవత్సరాల నుంచి వచ్చిందన్న సుమారుగా 5 సంవత్సరాలు 6 టన్నుల నుంచి 8 టన్నులు వస్తాయి. 6 టన్నుల నుంచి 8 టన్నులు అంటే సుమారు మధ్యలో 7 టన్నులు ఎక్కేస్తాం, ఒక 70 టన్నుల వరకు వస్తుంది. అప్పుడు రేట్ ఎంత అయింది? అప్పుడు కూడా నీకు 14,500 రేట్ ఉంది. 14,500 రేట్ ఉంది. ఆ చొప్పున నీకు సుమారు 10 లక్షల వరకు వస్తుంది. 10 లక్షల వరకు. 10 లక్షలు అంటే సేమ్ ఇదే ఖర్చు అనుకో. సేమ్ ఇదే ఖర్చు అంటే 1 లక్ష రూపాయలు ఇచ్చేసి 9 లక్షలు మిగిలింది. అంటే ఇప్పుడు మరి 6 సంవత్సరాలు ఉన్నారు కదా మీరు, ఇప్పటికి ఎంత దిగుబడి వచ్చింది? 12 టన్నులు వచ్చేసి ఎకరాకి 12 టన్నులు వచ్చింది. అంటే 120 టన్నుల దాకా వచ్చింది. మిగిలింది ఇప్పుడు వచ్చేది 14 టన్నులు మేము అంచనా వేసుకున్నాం. సార్ 14 టన్నులు అంచనా వేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎకరా టన్నుకి ఎంత ఉంది అన్న సుమారుగా? దానికి ఇప్పుడు పోయిన నెల అయితే 19,000 ఉంది, ఈ నెల అయితే 20,150 రూపాయలు. 20,000 రూపాయలు. 20,000 రూపాయలు అంటే మీరు చెప్పే లెక్కన ఒక ఎకరా గాను ఒక 2,80,000 రూపాయలు వస్తుంది. అంటే 10 ఎకరాలకి 28,000 లక్షలు వస్తుంది అనమాట. అంటే ఖర్చు ఎంత ఇప్పుడు 1 లక్ష ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఖర్చు అనేది వాళ్ళు కొట్టేది ఇప్పుడే లోడ్ చేసేది అదే ట్రాన్స్పోర్టేషన్. ఈ ఎప్పుడు 360 రోజులు పంట, 360 రోజులు పంట ఎప్పుడు వస్తూనే ఉంటుంది. పంట ఆగిపోవడం అనేది ఉండదు. చలికాలంలో వచ్చే ఈ పూతల వల్లనే 1 నెల గ్యాప్
అంతేగాని మిగతా టైం మొత్తం మనకు పంట వస్తూనే ఉంటుంది. అన్న ఇప్పుడు నేను కొన్ని దగ్గర చూస్తుంటే ఏంటంటే చాలా పెద్ద పెద్ద ఎత్తైన చెట్లు అనమాట, అంటే ఒక 15-16 సంవత్సరాల చెట్లు అనమాట. అది చూస్తే కనుక మనకు మొదట్లో ఇంత లావ్ అయితే అనిపించలేదు నాకైతే. మరి ఈ చెట్లు ఎందుకు మనకు ఇంత చిన్నగా ఇంత లావ్ అనిపిస్తుంది మొదట? ఏజ్ని బట్టి తోట మామూలుగా మనం ఏజ్ని బట్టి గెల్ల సైజు పెరగడం మొదలవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఎన్ని గెల్లు ఉన్నాయి మీకు? చెట్టు చుట్టూరు ఒక 10 గెల్లు ఉంది, 10 గెల్లు ఉంది. అదే చెట్టు పెద్ద ఏజ్ ఎక్కువ పెరిగినప్పుడు చెట్టు పైకి పోవడం వల్ల దానికి 4 గెల్లు 5 గెల్లు లోపే వస్తాయి, గెల్లు తక్కువ అంటే తూకం ఎక్కువ వస్తా. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు ఈ సైడ్ ఒక గెల ఉందనుకోండి, ఆ సైడ్ ఒక గెల, ఆ సైడ్ 4 గెల్లు ఉంటాయి. 4 గెల్లు ఇవి హెవీగా వస్తాయి. ఇప్పుడు ఈ ఎక్కువ గెల్లు ఉండటం వల్ల బలం ఎక్కువ 4 గెల్లే ఉంటాయి. 16 సంవత్సరాలు గెల 30 కేజీలు వస్తుంది. ఇప్పుడు ఇది మనకి ఎంత వస్తే 15 కేజీలు 10 కేజీలు వస్తుంది. అంటే దీన్ని బట్టి తేడా ఏంటంటే చెట్టు ఎదుగుతా ఉంటే గెలలు తగ్గుతుంది, కానీ గెల బరువు పెరుగుతుంది, సైజు పెరుగుతుంది. దానివల్ల ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.